బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఆశలు పెంచి కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాత్రం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మార్కెట్ కమిటీల చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మంత్రి. దుబ్బాకలో కాంగ్రెస్ జోష్ కనిపిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దీన్ని బలోపరిచే బాధ్యత నా పైన ఉంది. నేను ఈ బాధ్యత తీసుకొని మొదలు అందరు ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇదే కోరినాను. మీరు విభేదాలు పక్కకు పెట్టండి, మనం పార్టీని స్ట్రాంగ్ చేసే అవసరం ఉన్నది. ఇది ఒక కాంగ్రెస్ కంచుకోట. అసలు దీన్ని మళ్ళా కాంగ్రెస్కి మళ్ళా మంచి రోజులు తీసుకురావాలని చెప్పి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతుంది. లీడర్షిప్ ఒక చేతిలో ఉండాలి. ఆ లీడర్షిప్పే ముందుకు పార్టీకి తీసుకువెళ్తుంది. మీరు తొందరగా నిర్ణయించమని చెప్పి వారికి కోరడం జరిగింది. పాపం వారు 24 గంటలనే వారు ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. అంటే ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ జోష్ ఏదైతే ఉండేనో, నేను వచ్చినప్పుడు ఈ జోష్ కనబడలేదు. ఈ జోష్ ఇప్పుడు మళ్ళీ మనకు కనబడుతుంది. మనమందరం కూడా కలిసి పనిచేసినప్పుడు, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చాలా మంచి స్కీమ్స్ కూడా అమలు చేస్తుంది. మీరు చూస్తున్నారు ఈ 6 గ్యారెంటీలు. ఎక్కడ పోయినా కానీ అందరు కూడా ఇదే చెప్తున్నారు. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడం జరిగింది. మళ్ళొకసారి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. కానీ ప్రజల కళ ఏదైతే ఉందో, ఆశ ఏదైతే ఉందో, మా సొంత ఇల్లు కావాలని చెప్పి దాని గురించి మర్చిపోయినారు. కేసీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కానీ ప్రజల గురించి ఈ ఇల్లు కట్టించాలి, మేము వారికి బాధ్యత మాట ఇచ్చినాము అని చెప్పి వారు మర్చిపోవడం జరిగింది. సో ఇది ఈ కళ ఏదైతే ఉన్నదో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో మా సొంత ఇంటి కళ, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనము 10 కోట్ల రూపాయలు అంటే 50 లక్షలు ఒక్కొక్క మున్సిపాలిటీలో అంటే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నేను మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటప్పుడు చర్చించినప్పుడు నేను వారికి ఇదే చెప్పినాను. త్వరలోనే మన అర్హతలు ఎవరైతే విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారో త్వరలోనే ఈ పెన్షన్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పించడం జరుగుతుంది. రేషన్ కార్డుతో పాటు మీ అందరు చూసినారు, సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, దందా చేసుకునేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో 15 కోట్లు మన దుబ్బాక్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. 55 సర్పంచులు మనం గెలవడం జరిగింది. అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఏముండాలి? దుబ్బాక్ మున్సిపాలిటీ గెలవాలా లేదా? మన సోదరులు, మన రిలేటివ్స్ అందరు కూడా దుబ్బాక్లో ఉంటారు. మీరు కూడా వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసి మన కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపించుకోవాలి.